హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ అండ్ ఐ క్రియేషన్స్. ఈరోజు మా వారు అయితే అడిగారండి మనం కూడా కేఎఫ్సీ ఫుడ్ ట్రై చేద్దామా అని. సో కేఎఫ్సీ ఫుడ్ అనగానే మనకు నియర్ బై ఇక్కడ షాప్స్ ఇండియాలో లాగా అవైలబుల్లో ఉండవండి. సో ఏదైనా మనకు క్యాబ్లో కానీ కార్లో కానీ ట్రై చేయాల్సి ఉంటుంది. సో మేమేం చేసాము, మేము వాల్మార్ట్లో ఈ ఫేమస్ చికెన్ ఫింగర్స్ అనేది గ్రేట్ వాల్యూ కంపెనీ నుంచి పర్చేస్ చేసామండి. సో ఇక్కడైతే నేను కట్ చేసి ఒక 3 పీసెస్ని బయట ఉంచుతున్నానండి. ఎందుకంటే అది ఫ్రోజన్లో ఉంది కదా, దానికి మొత్తం ఐస్ అనేది అలా గడ్డ కట్టిపోయి ఉందండి. సో మనం డైరెక్ట్గా ఐస్ని మనం ఆయిల్లో పెడితే అది స్ప్లాట్స్ అంటే చూసారా, మీకు ఆయిల్ మీద అలా ఆయిల్ మీ మీద పడే అవకాశం ఉంది. సో నేనైతే అందుకని ఒక 10 మినిట్స్ అనేది బయట ఉంచాను. బట్ స్టిల్ ఐస్ అనేది ఉంది, బట్ ఏం చేయలేము. సో నేను ఇక్కడ చూసిన విధంగా అయితే ఆయిల్, నేను ఏదైనా సరే ఒక డీప్ ఫ్రైకి వాడిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయనండి డీప్ ఫ్రైకి. సో మీ అందరికీ తెలుసు అది వాడకూడదని కూడా నేను కూడా సజెస్ట్ చేస్తాను. అది ఆల్రెడీ బాగా బాగా హీట్ అయి ఉంటుంది. సో ఆయిల్ని ఎప్పుడు కూడా మళ్ళీ రీహీట్కి వాడకూడదు. ఏదైనా మనకు పోపులు అలా వాడుకోవచ్చు. సో నేనైతే లో ఫ్లేమ్లో వీటిని కుక్ చేశానండి. సో మేమైతే ఇద్దరం ఉన్నాం కదా, మేము 3 పీసెస్ని ఫ్రై చేసాము. సో నేను లో ఫ్లేమ్లో కుక్ చేసినందుకు దాని కలర్ చూసారా, ఎంత రెడ్డిష్ కలర్ గోల్డెన్ కలర్లో ఉందో. దాని లోపల కూడా అంతే కుక్ అయిందండి. సో మాకైతే కెచప్ అనేది చాలా అంటే చాలా మ్యాండేటరీ. మీరు ఈ సైడ్కి లెమన్ ఆనియన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ మేమైతే తినట్లేదు. సో మాకు కెచప్ ఒకటి ఉంటే సరిపోతుంది. మేము దీన్ని ఇలాగా హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకున్నాము. ఎంత వీలైతే అంత హోమ్ ఫుడ్ ఇక్కడ ట్రై చేస్తున్నామండి. మనకు బయట తెలియదు కదా ఎలా వాడతారు ఏం వాడతారు అన్నది. సో మీరు కూడా హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేయండి.